హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి విశ్వంబర మనకి ఒక గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా పెద్ద కొత్త విజువల్స్ ఏమీ లేవు కానీ బట్ చాలా ఇంప్రూవ్ చేసుకొని తీసుకొచ్చారు ఈసారి. సో చాలా పోస్టర్స్లో కూడా చూసిన ఫోటోలు అయ్యే పెట్టారు, కొత్తగా ఏమీ రివీల్ చేయలేదు ఇందులో. ఒక చక్రం పట్టుకుని ఉన్నట్టు, సో శివుడికి సంబంధించిన కొన్ని విజువల్స్. సో పర్వాలేదు. లాస్ట్ టైం ఏంటంటే చాలా ఘోరంగా ట్రోల్ చేశారు, ఈ విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పి, ఆ గ్రేడింగ్, కలర్ గ్రేడింగ్ అంతా బాగాలేదు అని చెప్పి. బట్ ఈసారి ఏంటంటే ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళే మళ్ళీ బాగుంది అని చెప్పి రిటర్న్ మనకు కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా చాలా ఇంప్రూవ్ చేసుకొని తీసుకొచ్చారు, అది మంచి విషయం. అందుకే మనకు పనిలో పని అనౌన్స్ చేసేసారు. మనకి రిలీజ్ డేట్ కూడా 2026 మేకి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 1 year అనుకోండి. చాలా లేటు, చాలా వెనక్కి వెళ్ళింది. మరి ఎంత లేటు, ఇంత అసలు అనౌన్స్ చేసింది ఎప్పుడు 2023లో అనౌన్స్ చేశారు. మరి ఎంత 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని వస్తున్నారు, మరి ఏ రకంగా తీస్తారు లేకపోతే ఏంటి? సో మన బాసే చెప్పారు ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం శ్రద్ధగా చేయాలి. సో అటు ఇటు చేసినా మళ్ళీ ఎక్కడో దగ్గర విమర్శలు వస్తాయి అని చెప్పి. సో పర్వాలేదు, ఆ రకమైన మెచ్యూరిటీతో చేసుకుంటే పర్వాలేదు. ఏదో మొన్న వచ్చిన, మళ్ళీ నేను పేరు చెప్పకూడదు, ఒక సినిమా విఎఫ్ఎక్స్ అసలు ఘోరంగా ఉంది, మెగా సినిమా అసలు కంప్లీట్ డ్రాస్ట్ అనమాట. అలాంటి సినిమాని తీసుకొచ్చి జనాల మీద రుద్దారు, పోయింది సినిమా. సో ఆ రకంగా ఒకవేళ విఎఫ్ఎక్స్ అంత ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా లేట్ అయినా పర్వాలేదు, ఒక మంచి హిట్ కొట్టేటట్టు అయితే తీసుకొస్తే బాగుంటుంది. అయితే మరి బర్త్డేకి మిగిలిన అప్డేట్స్ కూడా మనకు ఉన్నాయి గైస్. బాబీ గారితో ఒక ఫిల్మ్ ఉంది కదా, అది కూడా ఇప్పుడు మన పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. దాంతోపాటు మనకి అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా అయితే మనకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇన్ని రకాలు మనకైతే రెడీ అయిపోతున్నాయి. సో పర్వాలేదు, బాస్ సినిమాకి సంబంధించి 3 అప్డేట్లు అయితే మనకి బర్త్డే రోజున వచ్చాయి అనమాట. ఒక మంచి విషయమే. పర్సనల్గా నాకైతే అనిల్ రావిపూడి సినిమా మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. మరి మీకేంటి, ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.